రైట్. లక్ష్మణరావు గారు ఏమంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు చూస్తే నవ్వాలో ఏడవాలో జాలిపడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు. అందుకే చెప్పారు పెద్దలు, కొంచెం చదువుకుని జ్ఞానం పెంచుకుంటే వ్యవస్థలపైన రాజకీయాలపైన అవగాహన ఉంటుంది, ప్రజాస్వామ్య పైన అవగాహన ఉంటుంది. లేదంటే మనకి ఎవరో చెప్పినటువంటి ఒకళ్ళ మీద ఆధారపడే బతికే అవకాశం ఉంటుంది. అది మంచి బతుకు కాదని నేనేమంటానంటే, గతం ఈయనేమంటారంటే హిందూ ధర్మం అంటారు. ఎస్, హిందూ ధర్మం గురించి పోరాటం చేయి, తప్పు కాదనట్టు, తప్పని అనట్ల. కానీ ఇదే హిందూ ధర్మాన్ని, ఇదే దేవుడిని, హిందూ ధర్మాన్ని, దేవుడిని ఏ రకంగా అయితే మీరు హేళన చేశారో మీ కుటుంబ సభ్యులు, మీరు నాస్తికులు కదా. గతంలో ఇదే నాగేంద్రబాబు గారు దేవుడిని ఉరి తీయాలని చెప్పి పోస్టులు పెట్టారు. ఇదే నాగేంద్రబాబు గారు దేవుడు అంటే ఓన్లీ మనకు మనం కన్వెన్షన్స్ చేసుకోవడానికి జస్ట్ అడ్జస్టబుల్ మాత్రమే తప్ప దేవుడు అనేవాడు లేడని చెప్పి నాగేంద్రబాబు గారు మాట్లాడారు. చిరంజీవి గారు ఏమన్నారు, దేవుడు అనేవాడు లేడు, అది చిన్నపిల్లలకు చెప్తే కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారు, అది కాదు, అసలు దేవుడు ఉన్నాడని మీరు నమ్మమన్నారు. మీరేమన్నారు, మా నాన్నగారు ఏకంగా వెంకటేశ్వర స్వామి పటం కింద ఎట్టినటువంటి దీపంలో మా నాన్నగారు సిగరెట్ వెలిగించుకున్నారన్నారు. అంటే మీరు పగబట్టారు. వెంకటేశ్వర స్వామి పైన మీరు, మీ కుటుంబం పగబట్టింది. ఆ రోజుల్లో మీ నాన్నగారు ఏదైతే సిగరెట్ వెలిగించారో ఆయా దీప నైవేద్యం దగ్గర మీరు అక్కడి నుంచే వెంకటేశ్వర స్వామి మీద పగబట్టారు. అందుకే కదా లేనంటి కొవ్వు పదార్థాలు ఉన్నాయని, పంది కొవ్వు, ఆవు కొవ్వు, జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు కలిసిందని మీరు ప్రసారం చేసి కనకదుర్గమ్మ గుడి మెట్టెలు కడిగి, అలాగే ఏదైతే సంప్రోక్షణ పూజలు చేశారో ఈ రోజున అది అబద్ధం, ఇది నిజమని చెప్పి ఏదైతే సిబిఐ సిట్ నివేదిక ఇచ్చిందో దానిపైన మీరు ఏం చేయాలో అర్థం కావట్లా. ఇగో రసాయనాలు కలిసాయని కొత్త డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు. ఆ రసాయనాలు ఎక్కడ కలిసినాయి, ఎవరు తయారు చేశారు, కెమిస్ట్ ఎవరు, ఎక్కడి నుంచి ఇదే అనేది చిట్టి నివేదిక. అది రేపొద్దున కోర్టులో నిరూపించాలి. అది రెండో సబ్జెక్టు. నిరూపించిన తర్వాత ఏంటనే తెలిసిద్ది. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరం కలిసి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు నాతో చెప్పారు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని. అందుకే నేను ఆ కాషాయం బట్టలు వేసి ఈ యొక్క డ్రామా ప్లే చేశానని ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ వీడియోలో చూడండి ఆయన ఏం మాట్లాడాడో క్రిస్టల్ క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఆడిన మాటలు ఒకసారి చూడండి. కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. ఎస్, మీకు అర్థమైందా? నేనేమో జగన్మోహన్ రెడ్డి గురించి నేనేం చెప్పలేదు, ఆయన కల్తీ చేశాడని. ఆయనేమో ఎక్కడ కూడా కల్తీ చేయను అని చెప్పడు ముఖ్యమంత్రి గారు అని ఆయన అన్నాడు. అంటే స్టేట్మెంట్ చూడండి, వాళ్ళు తగ్గించుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రిపోర్ట్లో బయటపడ్డాయో ఆయన తగ్గించుకున్నాడు. తగ్గించుకొని మాట్లాడినటువంటి వాళ్ళ పార్టీ ఆఫీసులోనో వాళ్ళ పార్టీ నాయకుల కార్యకర్తల ద్వారా మాట్లాడిన మాటలు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారో 9 మంది కూర్చున్నారు అక్కడ. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా కొంతమంది నారాయణ, సత్యకుమార్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక 9 మంది ముత్తైదువులాగా కూర్చున్నారు. ఒక్కడ కంటిలో కూడా రక్తపు కన్నీరు లేదు, రక్తపు కన్నీరు కనబడుతూ ఉంది. ముఖంలో సంతోషం లేదు, ముఖంలో ఇది లేదు, పేడ ముఖం, బేతాల ముఖం, ఏదో రకమైనటువంటి బాధ, లోపల తప్పు చేస్తున్న ఉన్న బాధతో వాళ్ళు ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా తప్పుడు సంకేతాలు ప్రజలకు ఇస్తున్నామే, తప్పుడు మాటలు మాట్లాడుతున్నామనే సంకేతం వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాదండి, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పింది ఎన్డీడీబీ నివేదికలో మీకు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా, లేదంటే సిట్ ఏమైనా మీకు క్లీన్ చిట్ ఇచ్చిందా? దేని గురించి మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు అడిగే దానిలో ఎన్డీడీబీ మీకు ఇందులో ఏమీ కలవలేదని క్లీన్ చిట్ ఇచ్చిందా? సిట్ కూడా ఏం చెప్తుంది, సింథటిక్ ఆయిల్స్ దీనిలో కలిసి అని చెప్తుంది, కానీ మీకు క్లీన్ చిట్ ఇవ్వలేదు కదా. ఇందులో ఏది జరగలేదని, పామ్ ఆయిల్తో వాడారని చెప్తుంది. మీరు పామ్ ఆయిల్తో కోసం సిండికేట్లు తీసుకున్నారా, లేదంటే నెయ్యి కోసం సిండికేట్ తీసుకున్నారా అనేది అడుగుతున్నారు ప్రజలు. దానికి ఏం చెప్తారు? అసలు లడ్డూలో నిజంగానే ఏదైనా రసాయనాలు వాడారా, వాడలేదా? దాన్ని మీరు గ్రహించారా, గ్రహించలేదా? సార్, ఇక్కడ లడ్డూలో ఎటువంటి రసాయనాలు కలవలేదు.
మళ్ళీ చెప్తాను, ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చింది. వీళ్ళు రసాయనాలు కలవచ్చేమో అని అభియోగం పెట్టారు. వాళ్ళు నిరూపించాలి. సిట్ వాళ్ళు రేపొద్దున కాదండి, సిట్టే కదా దానిలో చెప్పింది. నేను అదే దీనిలో చెప్తాను సార్. రసాయనాలు వాడిందని రసాయనాలు వాడచ్చు, వాడిందని కాదు. మీరు వాళ్ళు పెట్టినటువంటి ఛార్జ్షీట్ చూడండి, ఇక్కడ ఇటువంటి రసాయనాలు వాడచ్చేమో ఇది అన్నారు. దాన్ని రేపొద్దు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ సిట్ వారు నిరూపించాలి ఈ రసాయనాలు కలిసేయండి అని. అది కోర్టు వారు అప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు, వీళ్ళు నిరూపించాలి కదా. అంతేగాని ఏమంటే సిబిఐలు కూడా వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని క్లియర్గా చెప్పారు. కానీ ఇక్కడ కలవచ్చు, రసాయనాలు కలవచ్చేమో అన్నారు. అది నిరూపించాలి, అది తర్వాత సబ్జెక్టు. నేనేమంటానంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం మీద వెంకట స్వామి మీద ఇది లేదు 2 కొండలని ప్రచారం చేశారు. తప్పు సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు 2004లో అక్కడ స్థానిక ఎలక్షన్లకి పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుకూల మిత్రుడు జయచంద్ర నాయుడు అనే వ్యక్తి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఏమని, లేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దీనికి కూడా పంచాయతీ ఎలక్షన్ జరగాలని ఆయన పిటిషన్ వేస్తే ఆ రోజున వినాలి సార్, ఇది ప్రజలకు తెలియాలి. రాజశేఖర రెడ్డి గారిని మాటే వాడలేదు ఆయన. మీరు అన్నారు గుమ్మడికాయలు దొంగ వినాలి సార్, రాజశేఖర రెడ్డి పవన్ కళ్యాణ్ గారు వినాలి సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. నేను ప్రజలకి తెలియపరచాలి. ఈ రోజున ఏంటంటే ఆ రోజున 27.5 చదరపు కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా ఎలక్షన్ జరగకూడదని ఒక జీవో తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనం చూస్తే 1975 నుంచి అది అమలులో ఉంది. 1983కి వచ్చేసరికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు. అక్కడి తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పోటీ చేసినా సరే ఆ యొక్క ఏదైతే నిబంధనలు ఉన్నాయో అదే కొనసాగించారు. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సాధువులు అందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ దీన్ని విస్తరింప చేశారు. 333.5 చదరపు కిలోమీటర్లో ఎటువంటి ఇది కూడా జరగకూడదని చెప్పి 7 కొండల పరిధిలోకి వస్తుందని జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజున లడ్డూ ప్రసాదానికి పేటెంట్ రైస్ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజున ఎస్వీబీసీ ఏదైతే మీడియా ఛానల్ ఉందో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి ఎందుకు డబ్బులు దండగా అని మాట్లాడింది చంద్రబాబు నాయుడు. 1000 కాల మండపం పగలగొట్టింది చంద్రబాబు నాయుడు గారు. దళిత గోవంద ఎత్తిసింది చంద్రబాబు నాయుడు. అవన్నీ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలా. ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి పనులు చేయలేదు కదా. అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని హిందువులకు దూరం చేయాలన్న ఆలోచన విధానం అప్పుడు ఉంది. రాజన్న కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు హిందువులకు దూరం చేయాలన్న కుట్ర, మహాకుట్రలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామ్యం అయ్యాడు. అంటే చంద్రబాబు నాయుడు పన్నిన వలలో ఈ పవన్ కళ్యాణ్ పడి విలవిల కొట్టుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఏమి తెలియకపోవచ్చు, లేదా తెలిసి కూడా పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడుతో డ్రామాలు ఆడుతూ ఉన్నాడా